అందరికీ నమస్కారం అండి. నా పేరు కోన బాబీ. మాది పొంగుటూరు గ్రామం, కొయిలగూడెం మండలం, ఏలూరు జిల్లా. ముందుగా మా గురుదేవులైనటువంటి హీలింగ్ వాస్తు యూట్యూబ్ ఛానల్ వారైన ఎడుతూరి శ్రీనుకుమార్ గారికి నా నమస్కారాలు. నేను అలాగే నాతో పాటుగా ఇంకొక 11 మంది కలిపి ఈ యొక్క హీలింగ్ వాస్తు శ్రీనుకుమార్ గారి దగ్గర గత 2 నెలలుగా స్థాపత్య వేద ఆయాది వాస్తు ధర్మాన్ని నేర్చుకుంటున్నామండి. ఈ ధర్మాన్ని మాకు ఆన్లైన్లో గత 2 నెలలుగా చెబుతున్నారండి. అయితే మొదట ఆఫ్లైన్లో 3 రోజులు చెబుతానని గురుగారు చెప్పడం జరిగిందండి. కానీ ఆ 3 రోజుల ఆఫ్లైన్ చెప్పడానికి సంసిద్ధం కోసం సుమారు 120 క్లాసులు, 2 నెలలుగా 120 క్లాసులు పైగా మాకు రోజు ఆన్లైన్లో చెప్తున్నారండి. దీనిలో భాగంగా మేము ఇంతకుముందు మాకు తెలిసినటువంటి వాస్తుకి ఈ యొక్క స్థాపత్య వేద ఆయాది వాస్తుకి మధ్య గల వ్యత్యాసాన్ని మా అంతటా మేమే కనుక్కునే శక్తిని మాకు గురుగారు ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క అద్వితీయ శక్తిని 4 గోడల మధ్య ఎలా బంధించాలి, పంచభూత తత్వాలను ఒక ఇంటిలో ఎలా ఇనుడింపజేయాలనేది ఆమూలాగ్రంగా మాకు తెలుసుకునే శక్తిని మా గురుగారైన శ్రీనుకుమార్ గారు మాకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క స్థాపత్య వేద ఆయాది ధర్మాన్ని మాకు నేర్పించడంలో భాగంగా మొదటిగా స్థలాన్ని ఎలా ఎంపిక చేయాలి, అలాగే ఒక స్థలాన్ని ఓరియంటేషన్ ఎలా చేయాలి, ఇంటి యజమానికి అలాగే వారి యొక్క కుటుంబానికి సరిపోయే ఆయాది నెంబర్ను, అలాగే వారికి సరిపడా నక్షత్రాన్ని కనుగొనే విధానాన్ని, అలాగే ఏ దిక్కులకు వారికి సింహద్వారం సరిపోతుందో వారి యొక్క ఆయాది నెంబర్ నుంచి సాధించే క్రమాన్ని, అలాగే ఆయాది నెంబర్ని సాధించే క్రమంలో షడ్యాదితో అలాగే షోడయాదితో నెంబర్లను ఎంపిక చేయడం, అలాగే ఈ యొక్క ఆయాది నెంబర్ తోటి 5 ప్రపోర్షన్లో ఇంటికి యజమానికి ఏ ప్రపోర్షన్ కుదురుతుంది అనేది చూడడం, అలాగే గదులు అమరిక ఆయాది గణితంతో చేయడం, అలాగే ద్వారబంధాలు వెడల్పు ఎత్తులు కూడా మన ఇంటికి వచ్చిన ఆయాదితోనే సరిచూడడం, ఇంటికి బేస్మెంట్ ఎత్తు కానీ అలాగే ఇంటి యొక్క ఎత్తు కానీ ఇంటి యొక్క పోస్ట్ గోలు కానీ ప్రతి ఒక్క పనికి కూడా ఇంటి యొక్క ఆయాదితోనే సాధించడం, అలాగే ఇంటి యొక్క మెట్లు కూడా ఆయాదితోనే సాధించడం జరుగుతుందండి. ఒక ఇంటికి వాస్తుపురుష మండలి, ఆ మండలి యొక్క పదదేవతలు, బ్రహ్మస్థానం, సోమసూత్రం, యోనిసూత్రం, బ్రహ్మసూత్రం, అలాగే ఆ ఇంటిలో బ్రహ్మపాదం, దైవిక పాదం, మనుష్య పాదం, పిశాచ భాగం ఎలా వేరు చేయాలి, వీటితో పాటుగా చాలా విషయాలు మాకు తెలియజేయడం జరిగిందండి. ఈ యొక్క స్థాపత్య వేద ధర్మాన్ని మాకు నేర్పిస్తున్నటువంటి హీలింగ్ వాస్తు శ్రీనుకుమార్ గారికి, వారి యొక్క గురు పరంపర అయిన జెస్సీ మేడం గారికి, అలాగే గణపతి స్థపతుల వారికి, అలాగే మయాన్ మహర్షి వారికి, అలాగే పరమేశ్వరుడికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. దిక్కులకు సరిపెట్టి కట్టడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గురువుగారు చెప్పడం జరిగిందండి. ఇందులో భాగంగా అంకోర్ వాట్ దేవాలయాన్ని అలాగే వేజా పిరమిడ్లను దిక్కులకు సరిపెట్టి ఎలా నిర్మించారనేది గూగుల్లో కొన్ని ప్రత్యేక సాధనాలు వాడి గురువుగారు మాకు చూపించడం జరిగిందండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈశా ప్రాచికి ఎలా తిరిగింది అనేది కూడా చూపించడం జరిగిందండి. ఈశా ప్రాచి అలాగే శుద్ధ ప్రాచి, ఆగ్నేయ ప్రాచి గురించి సవివరంగా చెప్పడం జరిగిందండి. అలాగే సమాజంలో బాగా పాతుకుపోయినటువంటి ఈశాన్య ద్వారాల గురించి వివరించడం జరిగిందండి. ఈ యొక్క ఈశాన్య ద్వారాలు పెట్టడం వలన పంచభూత తత్వాలలో వెలువడిన శక్తిని కోల్పోవడం జరుగుతుంది.
ఆకాశతత్వం ద్వారా ఇంట్లో ఉద్భవించిన శక్తి మూలల్లో నిక్షిప్తమవుతుందండి. ఈ మూలలు ఓపెన్ చేయడం ద్వారా ఆ శక్తి బయటికి వెళ్ళిపోతుందండి. అలాగే మూలలో ఉన్న పదదేవతలు తెరిచి ఉండడం వల్ల నెగిటివ్ వైబ్రెన్సీ వస్తుందని తెలుసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పదదేవతలు ఏ పదదేవతల్లో ద్వారాన్ని పెట్టాలనేది వివరంగా మన శాస్త్రాల్లో వివరించడం జరిగిందండి. అలాగే గురువుగారు మా 12 మంది శిష్యుల్లో ఒకరి స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలానికి ఓరియంటేషను చూసి వారికి శుద్ధ ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచీల్లో ఏది కుదురుతుందో దాన్ని నిర్ణయించుకుని వారి నక్షత్రానికి సరిపోల్చి మాతోనే ఒక ఇంటి డిజైను చేపించారండి. అందులో భాగంగా ఆ ఇంటికి గదుల లేఅవుట్ కానీ, లోపల బాత్రూమ్స్ కానీ, స్నానపు గదులు కానీ, అమరికలు, అలాగే గుమ్మాలు, కిటికీలు మేము చెప్పడం ద్వారా గురువుగారు చేయడం జరిగిందండి. ఆ డిజైన్ మొత్తం మా 12 మందితోనే ఎక్కడెక్కడ ఎలా తీసుకోవాలంటే అలా తీసుకుని చేయించడం జరిగిందండి. అదే ఇంటికి ఎక్స్టెన్షన్స్లో కూడా బాత్రూమ్స్ కానీ లేదా ఎక్స్టెన్షన్స్ పోస్ట్ కోలు కానీ తీసుకుంటే ఎలా తీసుకోవాలన్నది చేసి చూపించడం జరిగిందండి. అదే ఇంట్లో లోపల బాత్రూమ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, బయట ఎక్స్టెన్షన్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అని అదే ప్లాన్లో గీసి మాకు చూపించడం జరిగిందండి. అలాగే మన పూజ్య గురుదేవులైనటువంటి గణపతి స్థపతులు గారి ప్లాన్లు కూడా మేము ఏ ప్రపోర్షన్లో వాడారు, ఎలా తీసుకున్నారు, గదులు ఎలా లేఅవుట్ ఎలా చేశారు, గుమ్మాలు ఎలా తీసుకున్నారు అనేది మేము డీకోడ్ చేయడం జరిగిందండి. మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే సందర్భం అండి. అలాగే ఈ ధర్మాన్ని మాకు అందిస్తున్నటువంటి హీలింగ్ వాస్తు శ్రీనుకుమార్ గారికి మరి ఒకసారి నా నమస్కారములు. అలాగే ఈ ధర్మాన్ని అందించడంలో గురు పరంపరంగా మనకి అందించినటువంటి జెస్సీ మేడం గారికి, అలాగే గణపతి స్థపతుల వారికి, మయాన్ మహర్షుల వారికి, పరమేశ్వరులకి నా పాదాభివందనాలు.